జనరల్ మనం చూస్తాం బంగారం 10 గ్రాములు 60,000 70,000 రూపాయలు అంటేనే వాయమ్మ ఇంత రేటా అంటాం. ఇక ప్లాటినం అయితే ఇంకొంచెం ఓ ₹1,00,000 వరకు ఉంటుంది. కానీ ఒక 5 తులాల బంగారం తీసుకుంటే ఎంత అవుతుంది? ఓ 3,00,000 అవుతుంది. కానీ ఓ లోహం 5 తులాలు అంటే 50 గ్రాముల ఆ లోహం ఖరీదు 850 కోట్ల రూపాయలంట. షాకే కదా. కానీ నిజమేనంట. మరి ఆ లోహం ఏందనేటువంటిది చూద్దాం. అయితే 50 గ్రాముల రాయి ఖరీదు 850 కోట్ల ఖరీదంట. దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారంట. అత్యంత విలువైన రేడియో ధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బీఆర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారంట. ఇదే ఆ రాయి. దీని పేరు కాలిఫోర్నియం అంట. 50 గ్రాముల ఈ కాలిఫోర్నియంను స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారంట. దీని కాస్టు 850 కోట్లంట. ఇట్లాంటిది ఒక్క రాయి మనకు దొరికితే చాలు, జీవితం అంతా సెటిల్. జీవితం కాదు, మన తరం ఓ 10 తరాలు కూడా సెటిల్ అవుతాయి మన లాంటి వాళ్ళకి. ఈ 850 కోట్ల రాయిని స్మగ్లింగ్ చేస్తుంటే బీఆర్ పోలీసులు పట్టుకున్నారంట. ఇది జనరల్గా భూమిలో అయితే దొరకదంట, దీన్ని తయారు చేస్తారంట. మరి ఆ తయారు ఎట్లా చేస్తారు అంటే, కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియో ధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలలో హెచ్చుపీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేస్తారంట. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణంలో మాత్రమే తయారవుతుంది. దీన్ని తయారు చేయగల సామర్థ్యం ఉన్న అణు రియాక్టర్లు రెండు ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఉందంట, రెండోది రష్యాలో ఉందంట. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థామ్సన్, కెనెట్ స్ట్రీట్ జూనియర్, ఆల్బర్ట్ గిరిసో, గ్లెన్ టీసీ బోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేసిండ్రంట. ఇది కేవలం అమెరికా రష్యాలో మాత్రమే తయారు చేసేటువంటి ఫెసిలిటీ ఉందంట. అది కూడా ఎంతో కష్టపడితే తప్ప 5 గ్రాములో 10 గ్రాములో 20 గ్రాములో వస్తుందంట. ఇది 50 గ్రాముల కాస్టు 850 కోట్లంట. సో అంటే మరి 50 గ్రాములు అంటే ఇంత ఉంటుంది. ఈ రాయి కాస్ట్ 850 కోట్లు. ఇది భూమిలో సహజంగా దొరకదంట. దీన్ని ల్యాబ్లోనే తయారు చేస్తారు. అది అణు రియాక్టర్లలో తయారు చేస్తారు. దానికి ఎంతో ప్రయాస ఉంటుందంట. వ్యయ ప్రయాసాలు పెడితే తప్ప అంత తయారు కాదంట. మరి భారతదేశానికి ఎందుకు ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఎట్లా దొరికింది అన్నమాట ఇక్కడ లేవు. కానీ ఆ 850 కోట్ల ఆ రాయినైతే దొరకబెట్టుకున్నారంట. మరి ఇది ఏంటికి ఉపయోగిస్తారంటే, భూగర్భంలో బంగారు వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు నీటి పొరలను గుర్తించు. అయితే ఇంత విలువైన రాయిని కూడా ఏంటికి ఉపయోగిస్తారంటే, అంత విలువైనటువంటి బంగారు వెండి లేకపోతే ఇతర ఏమైనా ఇంధనాలు భూమిలో ఉన్నాయా అవి ఐడెంటిఫై చేయడానికి ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని అయితే గుర్తిస్తారంట. మరి భారతదేశానికి ఎట్లా వచ్చింది? అప్పుడెప్పుడో 1980లో 50లో తయారు చేసేటోళ్ళంట, చేసినారంట వాళ్ళు మొదట. ఇప్పుడు అమెరికా మరి రష్యాలకే పరిమితమైనటువంటి తయారీకి పరిమితమైనటువంటి ఆ మూలక మన దేశానికి ఎట్లా వచ్చిందో, వాళ్ళకి ఎట్లా దొరికిందో ఆ డీటెయిల్స్ అయితే వేయలేవు. కానీ ప్రపంచంలో ఇంత విలువైన రాళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి ఒక్కటి దొరికితే మన లైఫ్ అయితే సెటిల్ అయినట్టే.